ఇక సిద్దిపేట జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. హుస్నాబాద్లో శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మితో పాటు పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు నీళ్ల బిందెలతో సంప్రదాయ బతుకమ్మ ఆడి వరుణదేవుణ్ణి ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. వర్షాలు లేక మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, తీవ్ర ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోనూ వర్షాల కోసం పూజలు చేస్తున్నారు జనం. భైంసా మండలం హాస్గూల్ గ్రామంలో గ్రామ దేవతలకు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గంగా జలాలతో స్థానిక ఆలయాల్లో అభిషేకాలు చేసి వరుణదేవుడి కటాక్షం కోసం ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కష్టాలు తీరాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతల ఆశీస్సులతో మంచి వర్షాలు కురవాలని వేడుకున్నారు. జూలై నెల సగం గడుస్తున్నా వర్షాలు ముఖం చాటేయడంతో మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామంలో రైతులు, గ్రామస్తులు కలిసి వరుణదేవుడి కటాక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండెనక బండిగట్టి కృష్ణానది జలాలను గ్రామానికి తీసుకొచ్చి గ్రామంలోని అన్ని దేవాలయాల్లో దేవతలకు జలాభిషేకాలు చేశారు. డప్పు మేళతాళాల నడుమ భారీ ఊరేగింపుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే వ్యవసాయ పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ వర్షాలు లేక సాగు ప్రారంభించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామస్తులు సంప్రదాయ ఆచారాలు నిర్వహించారు. వాంకిడి మండలం కొత్త దుబ్బగూడ గ్రామంలో కప్పతల్లికి ప్రత్యేక పూజలు చేసి వరుణదేవుడి కటాక్షం కోరారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పతల్లిని గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ ప్రార్థనలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండాలని, రైతుల కష్టాలు తీరాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతుండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంప్రదాయ ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివాలయంలో పరమేశ్వరుడికి జలదిగ్బంధం చేసి సకాలంలో వర్షాలు కురవాలని రైతులు భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. శివలింగం చుట్టూ నీటిని నింపి వరుణదేవుడి కటాక్షం కోసం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో కప్పతల్లి ఆట నిర్వహిస్తూ ఇంటింటికి తిరిగారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించారు. వర్షాలు ఆలస్యం కావడంతో వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకృతి కరుణించి రైతాంగానికి ఊరటనివ్వాలని పూజలు చేశారు.